6 లక్షలు 7 లక్షలు 8 లక్షల జనాభా కలిగినటువంటి దావీదు సామ్రాజ్యంలో ఉన్నారు. అయితే జనసంఖ్య వస్తుంది ఎవ్రీ 10 years. అక్కడి నుంచి వచ్చింది జనసంఖ్య చెప్పమని లెక్క పెట్టమని దావీదు చెప్తాడు అతని కింద ఉన్నటువంటి వాళ్ళకు. యోహాబు అనేటటువంటి సైన్యాధిపతికి చెప్పి గాదు అనేటటువంటి ఈ దేవుని ప్రతినిధి దావీదుకు ప్రజలు చెప్తే వద్దంటారు వీళ్ళిద్దరు. అది దేవునికి ఇష్టం లేదయ్యా, లెక్క పెట్టడం అంత బాగుండదు అని అంటే వినడు. రాజు ఓడింటాడు. రాజు అంటే మజాక. రాజు తలుచుకుంటే దెబ్బల కొలువు అని ఒక మూట సామెత ఉంది కదా. రాజు తలుచుకుంటే దెబ్బల కొలువు అని వాళ్ళని దెబ్బలు కొట్టి హింసించి నోరు మొప్పించి లెక్క పెట్టారు. అయితే ఆ గాదు ద్వారా 3 సంగతులు దేవుడు ఈ దావీదు వరకు పంపించాడు. ఒకటి 3 ఏళ్ల కరువు, 3 నెలల ఖడ్గ నాశనము, లేదా 3 దినముల తెగులు. ఈ 3 12 మంది గోత్రకర్తలైనటువంటి ఇశ్రాయేలులకు దావీదు పక్షాన రాజు చేసినటువంటి అవిధేయతను బట్టి, రాజు అవిధేయుడన్నందువలన ప్రజలకు వచ్చింది ఇబ్బంది. ఏమైనటువంటి దేవుని బిడ్డగా పైసలు ఎక్కువైనాక బలుపు ఎక్కువైతుంది, బలుపు ఎక్కువైనాక ఇట్లా క్రియలు చేస్తారు. వాళ్ళు చేసినందుకు సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది వస్తుంది. నాటి నుంచి నేటి వరకు కనుకనే 70,000 మందిని నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది వాక్యానుసారమైనటువంటి నిబంధన నియమావళి. చాలా మంది ఈ మధ్యకాలంలో ఏమంటారంటే ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీ దేవుడు గొప్ప దేవుడు కదా, యేసయ్య మీరు ప్రార్థన చేస్తే కరోనా పారిపోదా అని ప్రశ్న వేస్తుంటారు. వాళ్ళకి తెలియదు సంగతి. దేవుని బిడ్డల మీదనే ఆయన రోషాన్ని పౌరుషాన్ని చూపించాడు ఆనాటి నుంచి నేటి వరకు. ఇది ఎవరు? ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వాళ్ళు, పర్యాజ్ఞలు పాటించేటటువంటి వాళ్ళు. ఇశ్రాయేలు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. యావత్ ప్రపంచం కూడా ఇజ్రాయేల్ను చూసి భయపడాలి. ఎందుకంటే వాళ్ళ చేతుల పర్యాజ్ఞలు ఉంటాయి. వాళ్ళ చేతుల నిజమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మాట్లాడుతున్నటువంటి దేవుడు, సంచరిస్తున్నటువంటి దేవుడు, ఏకైక దేవుడు ఉన్నాడు. పంచభూతాలు లేవు. వాళ్ళ సిస్టమ్ ఏంటంటే కీర్తన 8వ అధ్యాయంలో క్లియర్గా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే పంచభూతములను మీ పాదముల కింద పెట్టుకొని మీకు అవసర కొరకు ఉపయోగించండి. పంచభూతాలు ఇగో అగ్ని, ఇగో వెలుతురు కొరకు ఉపయోగించాలి. అగ్నిని వెలుతురు కొరకు, ఆక్సిజన్ కొరకు గాలిని ఉపయోగించాలి, తాగనీకే నీళ్లు ఉపయోగించాలి. ఇట్లా కానీ వాటిని దేవుడని మొక్కితే ఎట్లా అని పాదముల కింద పెట్టుకోమన్నాడు. పాదముల మీద పెట్టుకుంటామని ప్రమాణం చేసి ఇజ్రాయేలీలు తిరిగి మళ్ళా పంచభూతాలను మొక్కుతుంటే రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగినటువంటి దేవుడు ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. అందుకనే భక్తుడైనటువంటి దావీదు యొక్క ప్రజానీకానికి హెచ్చరికగా పంపించి అట్ ఏ టైం 70 లక్షల మందిని సమూల నాశనం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు విజయగలిగినటువంటి వాళ్ళు ఏదైనా మాట మాట్లాడినప్పుడు నాలాంటి మాట్లాడితే నేను అతనికి జవాబు చెప్తా వాక్యం ద్వారా. కానీ జవాబు చెప్పలేను అని అడిగితే వాళ్ళు ఏం చెప్పగలరు? తర్వాత ముందుకు సాగిపోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే యెషయా 8వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం. ఈయన సామాన్యుడు కాదు, యాజకుని కుమారుడు. యాజకుని కుమారులే ఎక్కువ ప్రవక్తలు అవుతారని బైబిల్ చెప్తుంది. చాలా పెద్ద ప్రవక్త. యేసయ్య ఎప్పుడు వస్తాడు, రాకముందు ఆయన యొక్క శుభ సూచన ఏంటి అని చెప్పినటువంటి వాడు. స్టార్ మొలుస్తుందని బెత్లెహేము ప్రాంతంలో యేసయ్య రాజుగా జన్మిస్తాడని అంత గొప్ప ప్రవక్త.
ఆయన ఈ కరోనాను గురించి శ్రేష్టంగా చెప్పాడు, ప్రవచించాడు. కరోనాను గురించి యేసుక్రీస్తుకు పూర్వమే 800 సంవత్సరాల క్రితం ప్రవచించినాడు. చూడండి 24 అధ్యాయం 1 నుంచి 2 వరకు. ఈ గ్రంథకర్త క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం వాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాటలను లక్ష్య పెట్టకపోవడట్లు అయితే వినాశనము తప్పదు అని హెచ్చరించినటువంటి మాటలు. వినాశనము తప్పదు. ఎందుకు? దేవుని మాటలను, దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చేయడం వలన. మొట్టమొదటిగా మనం గమనిద్దాం, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు. ఒట్టిదిగా చేయు 24 అధ్యాయం 1 నుంచి 2 వరకు చూసినట్లయితే ఒట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు, దాన్ని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఒట్టిగా అయిపోయింది. నేను 2015లో న్యూయార్క్ ఆ టవర్స్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి వ్యాపార కేంద్రాలు టవర్స్. ఆ టవర్స్ దగ్గరికి పోతే చూడనికే ఇసుకేస్తే రాలేదు జనం. ప్రపంచ దేశాల నుంచి వస్తారు. షేర్ మార్కెట్ అని ఆడుకుంటారు లోపల, డబ్బు సంపాదించండి. ఇసుకేస్తే రాలేదు. ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని టీవీ ద్వారా చూపిస్తే ఒట్టిగా గలగలగల మనుషులకి ఎప్పుడు 800 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేశాల్లో ఆ స్ట్రీట్లలో, వీధులలో ప్రజలు కనపడకుండా ఒట్టిగానే ఉండేటటువంటి పరిస్థితిని ఆనాడు భక్తుడు, దేవుని ప్రతినిధి, ప్రవక్త, యాజకుడైనటువంటి మహానుభావుడు యేషయ్య ప్రవచించాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రజలకు కలుగునట్లు యాజకులకు కలుగును. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కూడా ఇబ్బంది కలుగుతాయి. యాజకులకు సెంట్ మార్క్ సిఎస్ఐ చర్చి రైల్వే నిలయం దగ్గర ఉంటుంది. నేను నన్ను అప్పుడప్పుడు పిలుస్తాడు చార్లెస్. ఆయన పేరు కూడా చార్లెసే. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో మాట్లాడడానికి పిలిచి ఏమంటున్నాడు, ఒంటరిగా పోయిన తింటున్నాడు. ఏముంది సార్, ప్రజలు వస్తేనే సంద వస్తుంది, సంద వస్తేనే నాకు జీతం వస్తుంది. ప్రజలు వస్తేనే సంద వస్తుంది, సంద వస్తేనే నాకు జీతం వస్తుంది. నేను ఎట్లా బతకండి సార్ అని దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నాడు. భోజనం చేసినాక కూర్చోబెట్టుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, యాజకులకు శ్రమ, ప్రజలకు శ్రమ, నెమ్మది లేదు. ఇప్పుడు ఆ కొత్త సిస్టమ్ పెట్టేందుకు ఏందో గూగుల్ పే, ఫోన్పే పంపమని చెప్పి ఊరుకుంటుందా? ఓకే, మీకు గూగుల్ పే, ఫోన్పే పంపడానికి ఈ చర్చి ఖజానాకు మీకేమన్నా ఓకే ఉంటుంది? లైన్ దొరుకుతుంది, ఆ సిస్టమ్ వస్తుంది. రా 6 నెలల నుంచి గుడి గెలవకపోయింది. పాస్టర్లకు ఈ ఖర్చులు, బోర్డని ఖర్చులు ఉంటాయి సంఘంలో. మరి ఎట్లా? ఎంత విచిత్రమైనటువంటి సంకల్పం దేవుని యొక్క సంకల్పం. మనుషులకు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది బిబ్లికల్ కాన్సెప్ట్. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు. అవతల కూడా ఏమన్నా చెప్పుకొని మన ఇష్టం వచ్చినారు. రకరకాల మనుషులు ఉంటారు. కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కథలు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. మా ఇష్టం వాడు ఏమని చెప్పుకొని మనకు అనవసరం. ఇది ఎగ్జాక్ట్లీ బిబ్లికల్ కాన్సెప్ట్ ప్రివేలింగ్ అపాన్ us since formation of fundamental 10 commandments. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆ రోజు నుంచి క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం 15వ శతాబ్దం నుంచి ప్రపంచంలో దైవికంగా కొనియాడడానికి, ఆరాధన జరుపుకోవడానికి బైబిల్ కారణం. చట్టాలకు కూడా కారణమే. 10 ఆజ్ఞల ద్వారానే చట్టాలు వచ్చినాయి దేశానికి. చట్టాలు ఊరికే రాలే, క్రియేటివిటీ కాదు. దేర్ ఇస్ అన్ ఎగ్జిస్టెన్స్ బైబిల్. మరి
గమనించినట్లయితే దాంట్లోనే సగం దాసులకు కలుగునట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమానురాండ్లకు కూడా కలుగును, కొనువారికి కలుగునట్లు అమ్మవారికి కూడా కలుగును, అమ్మవారికి కూడా కలుగును. మొత్తం షాపులు బంద్ చేసుకున్నాడు. నేను 30 ఏళ్ళ నుంచి ఒకటే మర్చెంట్ దగ్గర బ్రాహ్మణ ఆయన దగ్గర తెచ్చుకుంటాను రాశాను. అదే అలవాటు నా కొడుకు వచ్చింది. నేను ఈ మధ్యకాలం అది పట్టించుకుంటాను. నా కొడుకు లైన్లోకి వచ్చాయి. వాడు భయపడి షాప్ బంద్ చేసుకొని బతికినాక చాలు, నాకు ఇంకా వ్యాపారం వద్దు ఏమొద్దని చెప్తే అందులో 8 మంది వర్కర్లు వాళ్ళకు కూడా గడవదు ఆ షాప్ ఇవ్వకపోతే. వాడు ధనవంతుడు, కానీ మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి నా సంగతి ఏంటి? నేను ఎట్లా బతకాలి రేషన్ తెచ్చుకోకపోతే? చూడండి ఎంత విచిత్రమైన సంగతి. అట్లా చాలా మటుకు షాపులు, వర్కర్లు, వీధులు ఎక్కడి నుంచో ఈ మధ్యకాలంలో అయితే అసలు మేము చదువుకున్న రోజుల్లో ఇట్లాంటి ప్రజలను మేము చూడలేదు. హోటల్కి పోయినా వాడు వేరే భాష మాట్లాడతాడు. పెద్ద పెద్ద ఏదానికన్నా వాడు వాడి భాషనే మనకు అర్థం కాదు. వీళ్ళు లంబడోడా ఎరకలోడా అనిపిస్తుంది, కానీ వాడు లంబడోడు కాదు, ఎరకలోడు కాదు. ఏ బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో లేబరర్స్ తెప్పించి మ్యాసెంట్రీ వర్క్ నుంచి హోటల్ కాని నుంచి పెద్ద పెద్ద హోటల్, గ్రాండ్ హోటల్లో కూడా పనిచే ఉన్నారు. అలాగే సడన్ గా ఈ పరిస్థితి వస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? ఇది ఎవరు క్రియేట్ చేశారు? దేవుని యొక్క సంకల్పం, ప్రేమైనటువంటి దేవుని చేశారు, మనుషులు చేసింది కాదు. ఒకడు ఏమనుకున్నాడంటే నాకు జాతకం చెప్తున్నాడు, అరే నువ్వు ఎందుకు ఒడిసి చచ్చిపోతావు అని అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? కోటీశ్వరంతో జాతకం చెప్పాడు. వాడు ధనవంతుడు. ఎందుకు వచ్చి చచ్చిపోతాం అంటే వాళ్ళకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఎవరికి? కోటీశ్వరులకు కూడా. వెనుకటికి వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో వాళ్ళ తాతనో ముత్తాతనో సరిగా ఎత్తుకోము తెచ్చి పైన పెంచలకు హ్యాక్ చేసుకొని ఉన్నాడు. వాడు బయటకు వెళ్తే ఎదురుడి సంపద అంటే వాడు బెడ్ మీద వండుకొని పికప్ చేస్తున్నాడు. ఎట్లా నేను ఇంకా ఎన్నడేళ్ళాలి బయటకి అంటే ఆ కొమ్ము తాడు బాగా సీకిపోయి తెగి వాడిని నా కడుపులో పడ్డాడు. కొమ్ము అయిపోయి వాడు చచ్చిపోయాడు. ఇట్లాంటి సెంటిమెంట్స్ చెప్తుంటారు. కనుక మనం గమనించినటువంటి సంగతిని, మన దేవుడు నిజమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆ రోషాన్ని, ఆయన ఉగ్రరూపాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంటాడు. యజమానుల మీద చూపిస్తుంటాడు, వర్కర్ల మీద చూపిస్తుంటాడు, స్త్రీల మీద చూపిస్తుంటాడు, పురుషుల మీద చూపిస్తుంటాడు. అప్పుడు జుమరాకు బజార్ పోతే గాజుల షాపులు వస్తులే, గాజుల షాపులు గలగల ఈ చెంపులు వైడూర్యాలతో చేసిన పైన అనిపిస్తాడు. అంత చక్కగా ఓల్డ్ సిటీ మదీనా దాటిన తర్వాత ఎన్నికకి పోతే గాజుల షాపులు ఉంటాయి. వాళ్ళ రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ వస్తే మరి ఏం చేయాలి? ఇంకా వాళ్ళు గాజుల షాపు గాజులు ఇష్టం గాజులు అండి. లాక్డౌన్ అయిపోయింది, అర్థం కాదు, అయోమయమైనటువంటి పరిస్థితి. వ్యాపారాలన్నీ స్తంభించిపోయినాయి, దుకాణాలన్నీ స్తంభించిపోయినాయి, కొనుగోలు లేదు, అమ్మడం లేదు. ప్రేమైనటువంటి దేవుని పిల్ల ఆమోస్ ప్రవక్త సేమ్ సమకాలీకుడు. ఏ శరీరియు అతిశయపడకుండా ఈయన పెద్ద ఉన్నత విద్యావంతుని కుటుంబంలో వచ్చినటువంటి వాడు యేషయా. ఆమోస్ కేవలం వేడి పని లేకపోయి పసలు కాసుకొని గొర్రెలు కాసుకొని బతికినటువంటి వాడు. ఆయన లోపల కూడా దేవుని ఆత్మ ప్రవేశించి, ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏ శరీరం కూడా అతిశయపడకూడదు. నేనే అతిశయపడకూడదు, మీరు కూడా అతిశయపడాలి. పాటల వరం, మాటల వరం, నడిపింపు వరం ఏది లేకపోతే కొంతమందికి ఇచ్చే వరం ఉంటుంది. ఈ సంఘం బతకాలంటే డబ్బులు కావాలంటే కొంతమంది ఇవ్వాలి. అట్లా వరములు నానా విధములు, తలాంతులు నానా విధములు. దేవుడికి దృష్టికి అందరూ సమానత్వం, సౌభాతృత్వం, సహోదరత్వం, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ.
ఆమోసు మేడి పనులు ఏరుకొని తిరిగి బతికినటువంటి వాడు. ఆయనలో కూడా యెషయాకి ఇచ్చినటువంటి ప్రవచన వరం ఇచ్చిండు దేవుడు. చూద్దాం. ఆమోసు ప్రవక్త 8:3 చూడండి. చర్చిలో పాటలు ఉండవు, చర్చిలో పాటలు ఉండవు. 6 నెలల నుంచి పాటలు లేవు, మాటలు లేవు, వాక్యం లేదు, నడిపింపు లేదు. చర్చిలో పాటలు ఉండవు. 8:3 వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. ఒక చదవద్దు, నా ఆలోచన చదువుకు నాకు రిఫాక్ట్ కాదు. నేను చెప్పేది మీరు వినాలి. చదివే ప్రసక్తే. నేను ఎప్పుడైనా చదివించినా మిమ్మల్ని నేను చెప్తూ పోతుంటే మీరు వినాలి. అంటే మీకు వింటే ఏమైపోతుంది అంటే కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది, మైండ్ చూసి ఉంటుంది, అని మళ్ళీ మర్చిపోకుంటుంటారు. మీరు చదివిందనుకో మీ ధ్యానం దాని మీద పోయినాక మీరు ఇంకేం వింటారు, గ్రహింపులోకి రాదు కదా. అందుకొరకు నేనే చదివి నేనే చెప్తాను, మీరు ఖాళీ వినాలి, నేర్చుకోవాలి. మైండ్ సెట్ చక్కగా పెట్టుకుంటే కంప్యూటర్ లేక అనమాట. మైండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్. మీకు ఇష్టం వచ్చినప్పుడు బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినప్పుడు ఈ మాట, ఈ సంగతి అర్థమైందా? ఇట్ ఈస్ ఎ కంప్యూటర్. మైండ్ ఈజ్ ఎ కంప్యూటర్ ఈక్వల్. ఇది నాలో టెక్నాలజీ జరిగినందు. తర్వాత ఏమంటాడంటే శవములు ఎక్కువగును, ప్రతి స్థలమందు అది పారివేయబడును. చనిపోయినటువంటి వాళ్ళు మన ఏరియాలంటే ఒకవేళ మనకు ఈ మధ్యకాలం అంత భయంకరమైనటువంటి క్రైస్తవ సాగు లేవు. ఎందుకో దేవుడు మనలో కొంత కనికరించి అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో చనిపోయినటువంటి వాళ్ళను చర్చిలకు రానియకపోతే, బయట కూడా బరియల్ గ్రౌండ్కు రానియకపోతే ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని తీసుకుపోయి ఎప్పుడో 50 కిలోమీటర్లు తీసుకుపోయి దూరంగా పెట్టినటువంటి పరిస్థితులను మనం టీవీ ద్వారా చూసుకున్నాం. ఎంత గొప్ప ప్రవక్త ఆమోసు! చాలా చిన్నవాడు, కానీ దేవుడు ఎంత ప్రత్యక్షతను చూపించాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారు. తర్వాత 8:8 చూసినట్టే భూమి దాని నివాసులందరూ అంగలార్చుదురు. ఏ భేదం లేదు. ధనవంతుడైనా, భాగ్యవంతుడైనా, కోటీశ్వరుడైనా, అంబానీ అయినా, అనిల్ అంబానీ కూడా అంగలారుస్తాడు. ఎందుకంటే రోజు కొన్ని లక్షల రాబడి ఉంటుంది ఆయన ట్రాన్సాక్షన్స్. ఆయన కోటీశ్వరుడే కదా, బంగారు తింటున్నాడు, బంగారు రవ్వలు దంచుకొని తింటాడు, అన్నం వేసుకొని బలమంట పుష్టి. మన నిజాం కూడా నేర్పించిపోయింది ప్రజలకు. నిజాం బంగారు రవ్వలు దంచుకొని తినేవాడంట. ఇది అందరికీ నేర్పించింది. ఇప్పుడు అట్లాంటి వాడు అంగలారుస్తున్నాడు. బిల్ గేట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ధనవంతుడు ఏడుస్తున్నాడు. ధనముతో నిమిత్తం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నెమ్మది లేనటువంటి పరిస్థితి. వారి వెనుక ఎంతో మంది ఉంటారు, ఎన్నో పరిస్థితులు, సాకాలి, పెంచాలి, పోషించాలి వాళ్ళను. మరి సంగతి చూద్దాం. భూమి దాని నివాసులందరూ అంగలార్చుదురు. 8:10 పండుగలు ఉండవు, దుఃఖ దినములు ఉంటాయి. గుడ్ ఫ్రైడేకు 3 మాటలు మాట్లాడేవాడిని నేను మా ఏరియాలో. మెథడిస్ట్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చి, మెననైట్ చర్చి, సిఎస్ఐ చర్చి. నాకు రెగ్యులర్గా 3 మాటలు, అన్నీ 3 మాటలు ఉండేవి. ఒక్క మాట లేదు గుడ్ ఫ్రైడే. ఇంట్లో వండుకొని ఏడవలసి వచ్చింది. నా భార్య ఏమన్నదంటే, ఏందయ్యా ఇట్లా అయిపోయే పరిస్థితి అంటే, అంతే కానీ తీసి బైబిల్ తీసి చూపి నాకు బోర్డు చేసిన. గుడ్ ఫ్రైడే లేకపోయా, ఈస్టర్ లేకపోయా, పండుగలు ఉండవు. పండుగ రోజు ఏడుపులు, దుఃఖాలు, యాజకులు ఏడవాలి, భక్తిగాళ్ళు ఏడవాలి, విశ్వాసులు ఏడవాలి. గుడ్ బిలీవర్స్, వాళ్ళని గుడ్ బిలీవర్స్ అంటారు పండుగల రోజు. ఎందుకు పండుగలు అంటే మీకు ఒక సత్యం చెప్తున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో ఈ ఏమంటారు ఫంక్షనాలకు పోయేటోళ్ళు, తర్వాత పెళ్లి కోసని చెప్పుకునేటోళ్ళు, ఎప్పుడు నేను చెప్పుకునే పండుగలకు ఇష్టం లేదు. వాళ్ళకి పండుగలు అంటే ఇష్టం. పండుగలు ఎందుకు ఉండాలంటే
పండుగ చెప్పరు కానీ నాన్ బిలీవర్స్ వస్తారు, నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు వస్తారు పండుగలంటే. 90% పండుగలకు వాళ్ళే వచ్చేది, జాతరలే వచ్చేటోళ్ళు ఒక కాలంలో. ఇప్పుడంటే తక్కువ అనుకో. పండుగలకు వచ్చి సావాసం వచ్చి ఆ అభిరుచి అలవాటు అయ్యి ఇంకా రక్షింపబడతారు, ఇంకా గుడికి వదలరు. అన్ని యాక్టివిటీస్లలో వాళ్ళు పాల్గొంటారు. పండుగ లేకుండా కేవలం ఆరాధన మాత్రమే చేసినాం అనుకో, సపోజ్ వచ్చిన వాళ్ళే వస్తారు. వాళ్ళకు కూడా కొంత అలవాటు తప్పడము, లేకపోతే ఏదో ఒక్కొక్క వింత ఏం పోతాం, ఊరికే విన్నదే బోధనే చెప్పిందే ఇదే అని రకరకాల మనుషులు ఉంటారు. ఆ మెంటాలిటీ కలిగిన వాళ్ళు విత్డ్రా అయ్యారు అనుకో, సపోజ్ మరి సంగతి ఏంటి, సమాజం పరిస్థితి ఏంటి, ఆరాధన పరిస్థితి ఏంటి, కొత్త రావాలా, నాన్ క్రిస్టియన్స్ రావాలా, రక్షింపబడినటువంటి రావాలా, ఆసక్తి పరులు రావాలా, వాళ్ళకి గ్రేజీపీలు వస్తారా పండుగలు. నేను రాంకోట్ సిఎస్ఐ చర్చ్కి 2వ మాట అవకాశం ఇస్తే 20 ఏళ్ళ క్రితం నేను పోయినా. అది చిన్న డోమ్ చర్చి, చిన్న కనపడుతుంది మాట, కానీ లోపల టెంటులు వేస్తే 3000 మంది కూర్చున్నారు. 3000 మంది, 3000 మంది నమ్ముతామని అంత జనం వస్తారు. అంత పిచ్చి పండుగ అంటే వాళ్ళు సిఎస్ఐలో. వాళ్ళకు కూడా జాతరలు ఉంటాయి, మనలేకనే దారూరు జాతర ఇట్లనో వాళ్ళకు కూడా జాతరలు ఉంటాయి. అక్కడ ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలో వాళ్ళు జాతరలు పెడతారు. కుప్పలు తెప్పలు జాతరలకు వస్తారు. కుప్పలు ఎందుకు పెడతారు? ఈ జాతరల ద్వారా, ఈ పండుగల ద్వారా, ఈ పబ్బాల ద్వారా కనీసం కొత్త వ్యక్తులు, అనుభవం లేని వ్యక్తులు అనుభవంలోనికి వచ్చి, కొందరికి పాటలు అంటే ఇష్టం, డ్రామాలు వేస్తారు, నాటికలు వేస్తారు, సాంసన్ దేవిల లాంటి నాటికలు వేస్తే కొంతమందికి నాటికలు అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం. కొందరికి ఇక్కడ మరీ ఇక్కడ తాండూరు అవతల పోతే చించోలి అనే గ్రామానికి పోయినా ఓ తెలివికి నేను నా జీవితంలో చూడలేదు. నేను అట్లాంటి తప్పెట్లు అంటారు, తప్పులు కొట్టేటోళ్ళు. అరే గజ్జలు కట్టుకున్నారు, డప్పులు కొడితే పెళ్ళికి వాళ్ళ పాటలు, వాళ్ళ కథలు. తర్వాత ఒకసారి బీద పోయినా, బీద పోతే చెక్క భజన చేస్తున్నారు. ఎంత అట్రాక్షన్ కొత్తోళ్ళకు, పిల్లలకు. దీస్ ఆర్ ది ఫెస్టివల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, టు అట్రాక్ట్ ది పీపుల్. ఈస్టర్ లేకపోయా, గుడ్ ఫ్రైడే లేకపోయా, కొత్తోళ్ళు రాకపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితిని ఇంట్లో కూర్చొని తల బాగుకొని పెద్దలు, నా సంఘం ఏమైపోతుంది, నా సమాజం ఏమైపోతుంది, నా భక్తులు ఏమైపోతారు, నేనేమైపోతా. కల్వరి టెంపుల్ రోడ్డు 7 దినాలు లేదంట. కల్వరి టెంపుల్ ఆయన జాతర చెప్పండి కదా. వాళ్ళు మెట్రో అక్కడ ఆ ఏరియా ఆయన దగ్గర ఉండే మెట్రో వాడు ఎందుకు వస్తున్నారు, ఏం పిచ్చి పట్టింది నీళ్ళకు అన్నాడంట వాడు. ఆ మెట్రో స్టేషన్ ఉండే వాడు పబ్లిక్ ఉంది, ఏమన్నా పిచ్చి పట్టింది ఏమి లేదు అని. అంటే అంత తృప్తి, ఎక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని ఎక్కి వస్తే వాళ్ళకు అంత తృప్తి. ఇక్కడ వేరే బికాజ్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ పవర్ఫుల్ గా, రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగినటువంటి దేవుడు. కనుకున్న తల్లిదండ్రులకు కోపం పిల్లలు కొన్నిసార్లు వస్తుంది. నాకు సుఖం అవుతాడు మత్తుచేయాలి, 4 కొడుకులు. పెద్ద కొడుకు 8 వరకు చదివి ఇంకా అడ్డం తిరిగింది తండ్రి తల్లిదండ్రులు. ఇంకా వదిలిపెట్టాడు. అమ్మ నీమని చెప్పే కొడుకు ఆడపిల్లలకు అంత ప్రేమ నింపున్నట్టు తెలియదు నాకు, కానీ తల్లికి కొడుకులు అంటే చాలా ఇష్టం. నేను చూస్తున్నా ఇప్పుడు నా కొడుకు తల్లికి ఉన్న సంబంధం ఏందో, బంధుత్వం ఏందో నేను ఇప్పుడు చూస్తున్నా. అంత నాడు తల్లికి కొడుకులు అంటే లాడి చేసి ఆఖరికి ఏమైందంటే ఊరి మీద పోయి పెడితే వాడు
తండ్రికి దొరకకుండా అయిపోయాడు. రాత్రి 1 గంటకు వస్తే తల్లి లేచి వానికి భోజనం పెట్టుకుంటే చూసిండు. ఒకసారి ఇంకా కాదు, ఇంకా దీన్ని వేసుకోవాలనుకున్నాడు. దీన్ని కొట్టకపోతే కుదరాలనుకున్నాడు. సరిగా ప్లేట్లు అన్నం పెట్టి తల్లి పీట వేసుకొని ఎదురుగా కూర్చున్నది. కొడుకు తీసుకుంటే సంతోషపడుతుంది. ఆ కొడుకు అమ్మగారి వాడు కవియాన్ని కానీ లంగనని కానీ దొంగనని కానీ కొంతమంది తల్లులు అనుకుంటారు. ప్రేమ వాళ్ళతో కూడా చెప్పుకుంటారు. కింద కూడా వాడు ఆ ప్రేమను. అయితే తండ్రి మెల్లగా బెడ్ మీద నుంచి లేచి వచ్చి బూట్ వేసుకొని వాడి ప్లేటు వాడు వంగి ఇట్లా తింటుంటే కింద బూటుతోటి అంటే ఆ ప్లేటు వాడిని ముఖానికి గుచ్చుకొని ఇంకా లేచి చంపుతాడు, ఇంకా నన్ను బతకండి అని పారిపోయాడు బొంబాయి. ఎట్లనో పడి బొంబాయి పోయి ఒక హోటల్లో పనిచేసి ఆ హోటల్ మేనేజర్ ఏమైతుందంటే వాడికి పిల్లలు లేరంట. దీని పేరు మీద రాసిపడేసిండు దీని యొక్క ఇదిని చూసి. అంటే శిక్ష ఇచ్చిన తర్వాత మార్పు వస్తుంది కదా. నువ్వు ఎప్పుడన్నా చూడండి, శిక్షకు గురైనోడే శ్రమ పడినోడే మార్పు తెస్తున్నాడు. చాలా మార్పు వస్తుంది మన లోపల. అక్కడికి పోయి మార్పు చెంది మంచివాడై ఓనర్ను అట్రాక్ట్ అయిపోయి హోటల్ మేనేజర్ మొత్తం హోటల్ డబ్బు సంపాదించుకొని ఒక చెల్లెలు ఉన్నది ఆఖరిలో లేదుగా ఒక చెల్లెలు. ఆమెకి 21 సంవత్సరాలు లెక్క పెట్టుకొని నా చెల్లెలి పెళ్లి అయింటుంది తయారైంటుంది అనుకొని తండ్రికి లెక్క రాసింది. నాయన చెల్లెలి పెళ్లి చేస్తున్నావా ఎట్లా ఉంది అని అంటే కొడుకు దొరికింది రకలేదు అనుకొని ఆయన ఇట్లా అంతా అయిపోయింది. ఆర్టీసీలో పిల్లగాడు దొరికింది కండక్టరు. మరి ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతాయి అంటే 2 కాదు 6 లక్షలు తీసుకొని వస్తున్నా డేట్ చెప్పాను. వచ్చి 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి తల్లిదండ్రి కాళ్ళ మీద పోసి బొక్క పోర్ల కాళ్ళ మీద పడి ఏడ్చి ప్రలాపించి ఈ బూట్ ఎంత పని చేసింది చూసినా. బూటు దాడిచి తంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, అది బొంబాయి పోయి. మనది అంతే బాగుండే, మనల్ని అంటలేడు. ఒక్కరిని పట్టుకొని తంటే చక్కగా అన్నకనే మనకి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సుఖజీవనం లేకుండా అయిపోయింది. మనకు సాక్ష్య జీవనం లేదు, సుఖ జీవనం లేదు, సహజీవనం లేదు. అందుకొరికి ఏం చేసినట్టే మూకుమ్మడిగా కరోనా అనే దాన్ని పెడితే కానీ మీకు అర్థం కాదు. ఇండివిజువల్గా తీసుకోదలుచుకోలేదు పనిష్మెంట్. ఐ విల్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ టు ఆల్ ద పీపుల్ ఎవరివే. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ. తర్వాత 8-11 దేవుని మాట వలన మాటలు కనపడవు, కలవు, ఆరాధనలు సువార్త సభలు ఉండవు. ఆరాధనలు ఉండవు, సువార్త సభలు ఉండవు. ఛానల్ కూడా బంద్ చేస్తారు. ఇంకా ఆరాధన ఛానల్లోనికి అల్టిమేటం ఇచ్చిందంట, 2 కోట్లు కడితే కానీ ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి వీలు లేదంటే వాడు ఆరాధన ఛానల్ మీకు వస్తుందో లేదో తెలియదు, నాకైతే వస్తలేదు. నేను ఎంక్వైరీ చేశాను. ఏవో చిన్న ఛానల్స్ వస్తాయి, అవి కూడా బంద్ అయిపోతాయి. ఛానల్స్ కూడా బంద్ చేస్తారు. ఎందుకోసం? ఎవరి కోసం? ప్రియమైనటువంటి దేవుని పిల్లలు కనుక ఆఖరిగా వస్తాం. మనం ఆఖరికి వచ్చినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయము. అబ్రహాము సింధూర వనము కింద ఎండవేళలో ధ్యానములో కూర్చున్నాడు. అప్పుడు చర్చి లేదు, చెట్టు కిందనే. చర్చిలు కట్టేంత వరకు పల్లెటూళ్ళలో చెట్ల కింద, యాప చెట్టు కింద, మరి రకరకాల చెట్ల కింద ఆరాధన చేసేవాళ్ళు ప్రజలు. బైబిల్లో కూడా ఉంది. నతానియేలు ఫిలిప్పు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు యేసయ్య నీవు ద్రాక్ష చెట్ల కింద ఆరాధన చేసుకున్నప్పుడే కింద ఉంటాను అంటాడు. అంటే ద్రాక్ష చెట్ల కింద సునగోగుల కంటే సంఘాల కంటే ముందు అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్ల కింద ఇజ్రాయేలు ఆరాధన చేశారు కదా. అట్లనే అబ్రహాము సంధ్య వేళల సింధూర వనం కింద యేసయ్యతోటి సంహారం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దిగిండు. దిగు నుంచి గుడికి యేసయ్య దిగిండు. కొంతమంది అనవచ్చు అప్పుడెక్కడే యేసయ్య సంగతి చెప్తున్నాం అని కూడా ఉంటారు. యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు.
అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న త్రిత్వం ముగ్గురు కలిసి మానవుని చేశారని ఆది కాండంలో ఉంది. త్రిత్వం, ట్రినిటీ వచ్చిండు. వచ్చి ఏమంటున్నానంటే ఊరుకుంటలేదు అబ్రాహాముతో, నీ తమ్ముడైనటువంటి లోతు, నీ అన్న కొడుకైనటువంటి లోతు సొదొమ గొమొర్రాలో చేరి మొత్తం వ్యభిచారం, మోసం, దగ, మామూలు వ్యభిచారం కాదు, తన కూతుర్లే తనతో వ్యభిచారం చేసినటువంటి దినాలు, తన కూతుర్లే తనతో వ్యభిచారం చేసిన దినాల్లో ఏమన్నాడు దేవుడు వచ్చి, నేను ఈ మొత్తం ఈ దేశాన్ని సమూల నాశనం చేయాలనుకున్న ఏం సంగతి, నీ సంగతి నా భక్తుడా, విశ్వాసి, బల నమ్మకమైన దాసుడా అబ్రహాం అంటే అంటే దేవుడు చూడండి, దేవుడితో ఏమంటున్నాడు అబ్రహాం, చాలా చక్కని మాట చెప్తున్నాడు. దుస్తులతో కూడా నీతిమంతులను నాశనము చేయువా. వాడు దుస్తుడయ్యా, నేను నీతిమంతుని, నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని చూపిస్తాను. నేను ఎంతమందిని చూపిస్తావు? 50 మందిని చూపిస్తావా? 40 మందిని చూపిస్తావా? 30 మందిని చూపిస్తావా? 20 మందిని చూపిస్తావా? 10 మందిని నన్ను చూపిస్తాయ్యా. నేను 10 మందిని చూపిస్తే నువ్వు నాశనం చేయకుండా ఉంటావు కదా. ఎస్, అబ్రహాం దేవుడే మన దేవుడు. అబ్రహాం నిరీక్షణే మన నిరీక్షణ. అబ్రహాం సింధూర వనం కింద దింపితే మనము గుడి మల్కాపురం మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ ఏసయ్య దింపాలి. కంటికి కనపడు, చెవులకు వినపడు, హృదయానికి అగమ్యగోచరమైనటువంటి దేవుడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నటువంటి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ప్రపంచాన్ని అంతా నాశనం చేయవు, నా కుటుంబాలకాపూర్ను నాశనం చేయవు, నా హైదరాబాద్ను నాశనం చేయవు. అయ్యా, నీ మాట ఇంటనే నా మొర ఆలకించి. కరోనా టైంలో ప్రేమైనటువంటి దేవుడుగా మన ఆరాధన, మన మన యొక్క మొక్కుబడి, అబ్రహాము యొక్క దేవుని యొక్క అబ్రహాం మొక్కుబడి మన మొక్కుబడి, అబ్రహాం యొక్క విశ్వాసం మన విశ్వాసం, అబ్రహాం యొక్క నీతి మన నీతి, అబ్రహాం యొక్క నైతిక విలువలే మన నైతిక విలువ. వర్తమానకు బలిపీఠం కట్టాడు అబ్రహాం, ప్రత్యక్షపు బలిపీఠం కట్టాడు. దేవుడు ప్రత్యక్షంగానే బలిపీఠం కట్టాడు. దేవుని నమ్ముకొని వాగ్దానం బలిపీఠం కట్టాడు. తర్వాత ఏకైక కుమారుడిని దేవుడికి సమర్పించి త్యాగానికి బలిపీఠం కట్టాడు. త్యాగ నిరతి ప్రేమైనటువంటి దేవుడు. చివరికి అబ్రహాంకి యావత్ ప్రపంచ మానవాళికి క్రైస్తవులకు ఇచ్చినటువంటి మాట ఇంతకుముందు చదివించినట్లనే ప్రేమైనటువంటి దేవుని పిల్లలు చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎవరు ధీరుడై నలిగిన హృదయం గలవాడు. యెషయా 66 చదువుకున్న లాస్ట్ లో, ఎవరు ధీరుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై విరిగి నలిగినటువంటి హృదయంతో నా మాట విని వణుకుచుండును వాణ్ణి మాత్రమే నేను దృష్టించుతున్నాను, వాణ్ణి మాత్రమే నేను కాపాడగలను, వాణ్ణి మాత్రమే నా కనుదృష్టితో చూడగలను, మిగతా వాళ్ళంతా నాశనం చేస్తానని చెప్తున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుడు, ఈ విపత్కరమైనటువంటి సమయంలో, ఈ భయంకరమైనటువంటి సమయంలో మనం అబ్రహాం దేవుడే మన దేవుడు, అబ్రహాం సంతానమే మన సంతానం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాయి. మన పని ఏంటంటే ప్రార్థన చేసి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని, క్రైస్తవులనే కాకుండా క్రైస్తవేతరులను కూడా కాపాడుకోవడానికి సంఘపక్షంగా, సమాజపక్షంగా, భక్తుల పక్షంగా, విశ్వాసుల పక్షంగా సంఘంలో ప్రార్థన చేయవలసిన గురుతరమైన బాధ్యత. బరాక్ ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్, ఇంతకు ముందు ఆయన క్రిస్టియను, ఆయన తల్లి, ఆయన తండ్రి మరి మీకు అందరికీ తెలిసిన రీతిగా ఆఫ్రికా వాడు, తల్లి క్రిస్టియన్. ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటే బరాక్ ఒబామా ఒకటి అమెరికా దేశానికి
పెద్ద అధ్యక్షుడైన కైరో యూనివర్సిటీకి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు? మట్టిని స్థుతించిన. మేమైతే స్థుతిస్తాం, మేము పట్టుకుంటే స్థుతిస్తాం. నీవు అనవసరంగా మట్టిలో కలుపుకొని నీవు మహిమా కిరీటం ధరించుకుంటే తల కొట్టేటోడేవాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి జోలపట్ట వాడేవాడు. ఈ పాట పాడుతుంటే కొయ్యరోళ్ళు స్థుతుల మీద ఎవరు కూర్చాడంటే ఆయన వచ్చు, కానీ మన భాషలో మనం దేవుడితో కూర్చాలి. మట్టిని స్థుతిస్తే మేము స్థుతి మా ప్రజలను బట్టి మా ప్రజలను మార్గం సుఖమం చేయమని మనం కరోనాలో ప్రార్థన చేయవలసినటువంటి వారంతా ఆకాన్ని మూసుకుంటే ప్రార్థన చేస్తాం. దయాదాక్షిణ్యపూర్ణుడా, కృపా సమృద్ధి కలిగిన తండ్రి, ఈ విపత్తు ఎందు నిమిత్తం తీసుకొని వచ్చినావో బిడ్డలు గ్రహించారు. మా నడవడిక, మా యోగు, మా మీరు అంగీకరించి మేము కానీ ప్రభువా మీకు అప్పకు కొద్ది కాలంలోనే పైకి వెళ్ళి మీ ఆరాధన జరుపుకునే మార్గం సుగమం చేయాలి. వాక్యం చెప్తున్నటువంటి యాంత్రికి ఆశీర్వదిస్తున్నా, సంఘం జరుగుతున్నా చేస్తున్నా. కానుకలు సమర్పించారు. ప్రవర్తించుటకు సహాయం దయచేయమని ప్రార్థించినాము. నీకు దగ్గర జీవితం జీవించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థించాము. విడుదల ప్రకటనలు చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. మరి ఈరోజు ఎంతమంది అయితే నూతనంగా
రాయలేనట్టు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు వారందరినీ మరి సంఘ తరఫున మరి కమిటీ తరఫున మరి మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. రెండవదిగా మరి ప్రకటనలో గమనించుకున్నాం. మరి మన కొన్ని సంవత్సరాల నుండి ప్రతి మొదటి వారము మరి ప్రభు వల్ల ఆరాధన మనకు ఉంటుంది. కానీ కొన్ని అనువాయి కార్యాల వల్ల మరి పెద్దలు బిషపయ్య గారి నుండి ఒక ఆర్డర్ వచ్చినది. మరి ఈ వారము సంఘ కాపరి గారు మరి జైదరాబాద్ ప్రాంతంలో మరి నూతనంగా ఒక పెద్ద దేవాలయం కట్టబడినది కాబట్టి అక్కడ మీరు వెళ్ళవాలి అని మరి ఒక వార్త పంపించినప్పుడు సంఘ కాపరి హడావుడిగా ఆ విధంగా మరి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి మొన్న ఒక 2 రోజుల కిందటనే మరి యొక్క ఆరాధన మరి ఆ యొక్క ప్రభు వల్ల ఆరాధన జరుపుకోలేకపోయినాము. సంఘస్థులందరూ కూడా మరి క్షమించి మరణించాలని మనం చేస్తున్నాం. మరి పాస్టర్ గారు అక్కడ మన యొక్క జైరాబాద్ ప్రాంతంలో చర్చి లోపల ఈరోజు వాక్యం అందిస్తూ మరి అక్కడ కొన్ని సమస్యలను సర్దించడానికి మరి అక్కడ పంపించినారు. కాబట్టి దీని విషయాన్ని మీరు క్షమించాలని మనం చేస్తున్నాం. అదే రీతిగా మరి కొన్ని ప్రకటనలు మనం గమనించుకున్నాం. మరి మనకు తొందర యొక్క చూసుకుండగానే మరి ఆ యొక్క కొత్తకాల పండుగ మనకు వస్తున్న 2020 సంవత్సరం కాబట్టి మరి ఈ సంవత్సరం అంతా కూడా మనం ఇంతవరకు వాక్యంలో భిన్న రీతిగా మరి ఏది మన బిజినెస్ కానీ మన ఉద్యోగ రీతి కానీ అన్ని విధాలా మరి పడిపోవడం అనేది మనం చూసినాం. అయినప్పుడు కూడా విరిగినగిన హృదయాలే దేవునికి ఇష్టం కాబట్టి మరి మన యొక్క కోతకాల పండుగ మన విరిగిన హృదయాలతోనే దేవునికి సమర్పించుకుందాం. దీని విషయమై వాళ్ళందరూ ప్రార్థించండి. తప్పకుండా మరి ఈ సంవత్సరం నవంబర్ మరి 2వ వారం అనుకుంటుంది కాబట్టి దాని విషయమై మరి తర్వాత ఇంకా మీటింగ్ జరుగుతుంది. డేట్ని ఇంకా నిర్ణయించండి. కాబట్టి మొదట మీ ప్రార్థన మాకు అవసరం కాబట్టి ప్రార్థించండి. రెండవదిగా మరి 2వ ప్రకటన మరి COVID-19 అని మరి ఇక్కడ వేయడం జరిగింది. దాని విషయం అయితే మనందరికీ తెలుసు. మీరు దాని విషయంలో ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే తొందరలో దానికి కావాల్సిన వ్యాక్సిన్ కనిపెట్టడానికి సైంటిస్టులకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు సాగించాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాను. మరి అంతేకాకుండా వచ్చే ఆదివారము మరి సంఘ కమిటీ మీటింగ్ ఉంటుంది. మరి అందులో ముఖ్య అంశం ఏమిటంటే మరి ఆ యొక్క కోతకాల పండుగ విషయమై మాట్లాడాలని నిర్ణయించినాం. కాబట్టి మరి దీని విషయమై మీరు ప్రార్థించండి. సంఘ పెద్దలుగా సంఘ కమిటీగా ఉన్నవారు మరి మీటింగ్ అనగానే ఒక భయం అయిపోతుంది. మనకి ఏంటంటే ఎంత అవసరం అవుతుంది కాదు. ఈ మీటింగ్ ఇప్పుడున్నాక కనీసం మనం తొందరగా మన థీమ్ సబ్జెక్ట్తో మాట్లాడి ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి కేవలం ఆ యొక్క ఆర్ఎస్ ఫెస్టివల్ మీటింగ్ అంశం విషయమే మాట్లాడుకుంటారు. కాబట్టి దీని విషయమై ప్రార్థించి పాల్గొనాలని కమిటీ మెంబర్ అందరినీ మరి అంతేకాకుండా మనకు కమిటీ మెంబర్స్ ఉన్న వారందరూ కూడా కొంచెం మరి మెసేజ్ని పాస్ చేయండి. నాకు ఇంటిమేషన్ రాలే అని కాదు. మనం ఒక సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే మనం అందరం కూడా ఐక్యమత్యంతో కలిసినట్లయితే మరి ముందుకు సాగించగలుగుతాం. కాబట్టి కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చే వారము సర్వీస్ కాగానే మనం కూర్చొని మరి ఆ యొక్క కోతకాల పండుగ మరి చర్చిద్దాం. మూడవదిగా మరి సంఘ ఎక్స్టెన్షన్ అనగా మరి యొక్క పని చూసినట్టయితే మీరు ఎంతమంది ఎక్కి చూసినా లేదో పూర్తి పని అయిపోయింది. 25% పని మాకే ఉన్నది. కేవలం ఆ ఫుల్ఫిల్ టైర్ లాగానే అద్దాలు పెట్టి మనం అందులో వెళ్ళవచ్చు. కాబట్టి సౌండ్ సిస్టమ్ అనేది తర్వాత పెట్టుకోవచ్చు. కాబట్టి మనం తొందరగా మీరు అందరూ కూడా ప్రార్థించండి. తొందరగా ఈ యొక్క పని ముగించుకొని మనం మీది కనీసం 2021 మీద ఆరాధన జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంతవరకు కూడా చాలా చక్కగా ఆరాధన నడిపించిన పాస్టర్లకు కూడా నేను చెల్లిస్తున్నాం. మరి అంతేకాకుండా మనం ఒక బండి వెళ్తున్నప్పుడు సడన్గా బండి పంక్చర్ అయిందంటే మనం ఏం చేస్తాం, ఎంత టైర్ ఇప్పుతాం, దాన్ని ఏమంటారంటే స్టెప్ని ఇప్పి ఫిట్ చేస్తాం. అయితే రాత్రి చాలా ఇబ్బంది అయిపోయింది. మన పాస్టర్ వచ్చి అన్న నేను విధంగా పోవాలి ఎట్లా చేస్తాం అన్నప్పుడు తప్పకుండా మనకు ఆదుకునే ఒక స్టెప్ని నాకు అంకుల్ ఉన్నాడు అని ప్రార్థన చేసినప్పుడు అయ్యా నేను ఫ్రీగానే ఉన్నాను. మరి చాలా థ్యాంక్స్ అంకుల్. మరి ఒకటే దినంలో ఎప్పుడు అంకుల్ దొరకడు. 5 నెలలు 3 నెలల బిఫోర్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడా బుక్ అయి వెళ్ళిపోతా ఉంటాడు. ప్రార్థన చేసి నేను స్పీకర్ గురించి ఆలోచన చేసినప్పుడు అంకుల్ మరి మంచి వాళ్ళు నేను తప్పకుండా వస్తా, మధ్యాహ్నం 12 నాకు 1 గంట ఇచ్చేస్తుందా అంటే అంకులే మనకి 12:50 ఇచ్చాడు. కాబట్టి అంకుల్ చాలా థ్యాంక్స్. మరి తిరిగి మా యొక్క పాస్టర్ తరఫున సంఘం తరఫున సంఘ పాస్టర్ కౌంటర్ తరఫున నేను చేస్తున్నాను.
ప్రకటన చేసినటువంటి ఇతరులకి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతున్నాం. లాస్ట్ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి ప్రభువా, ఉదయం మొదలుకొని తండ్రి ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ ఆరాధనలో పాల్గొని నేను స్తుతించి నేను అనుభవించి పాల్గొని మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు తండ్రి. అయ్యా మేము మీ రోజులు కూడా ప్రభావ నీకు స్థుతించలేక నిరంతరించలేక ఇళ్ళలో ఆరాధించుకున్నాము తండ్రి. కానీ ఈ సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభావ, ఎంతో గొప్ప సమయం అయా తండ్రి ప్రభావ. ఎవరు కూడా తండ్రి ప్రభావ ఇక ఇళ్ళలో ఉండకుండా ఆరాధనలో స్థుతించే యొక్క గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకుండా సాయం చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఈసయ్యా మీకు వందనాలు అయా తండ్రి. ఆరాధన గ్రామీణులను మరొక సమయంలో నడిపించండి ఈసయ్యా. అయా ఎంతో గొప్ప సమయం తండ్రి, ఆరాధించుకుందామంటే కూడా ఆరాధనలు అయా లాక్కు లేచిన దినాలు ఉన్నాయి ప్రభావ.
కానీ ఈ సమయాన్ని మాకు ఇచ్చారని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. విషయానికి వందనాలు, స్తోత్రాలు. అయా సంఘానికి వచ్చిన మీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాండి ప్రభు. ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. అయా తండ్రి ప్రభు, ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అయా తండ్రి ప్రభు, అంకులు ఎంతో గొప్ప వాక్యాన్ని మా మధ్య అయా తండ్రి బోధించారు. విషయం నిజంగానే తండ్రి ప్రభు, మేము ఎన్నో సమయాలను మేము మీ సన్నిధిని మేము ముఖ్యంగా కోల్పోయాం. అయా తిరిగి ఈ సమయాన్ని మాకు మీరు ఇచ్చారు. విషయాన్ని అందరిని దీవించండి ప్రభు. ఈ సమయంలో కూడా తనను మీరు వాడుకుంటున్నారంటే ఎంతో గొప్ప విషయం తండ్రి. మీరు అయా నీ సేవలు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు. తన కుటుంబాన్ని, తన పిల్లలను దీవించి ఆశీర్వదించండి. విషయానికి వందనాలు. ఈ సంఘాన్ని దీవించండి ప్రభు. మెథడిస్ట్ గురుమర్కపురం సంఘము పెద్దలను, చిన్నలను, అయా చిన్న బిడ్డలు ఇంట్లో ఉంటున్నారు, వారిని కూడా దీవించండి. అయా తండ్రి, మేమందరము నీ నామాన్ని గొప్ప చేసే నీ ప్రియబిడ్డలుగా అయా తండ్రి ఈ లోకంలో జీవిస్తుండగా నీ నామానికి మహిమ తెచ్చే నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి. అయా తండ్రి, మా ఇళ్లకు మనం వెళ్తుండగా నీ సన్నిధి ప్రసన్నత మాకు దయచేయండి. మరొక సమయంలో నేను స్తుతించే వాక్యం మాకు కల్పిస్తారని విశ్వసిస్తూ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు వేసినామంలో ప్రార్థిస్తూ కూర్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ నామం పరిశుద్ధం గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఆస్తులను మేము చెప్పిన ప్రకారం మనం క్షమించి మమ్మల్ని శోధపడితే కార్యం తప్పించి, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ అన్నిటిని కలిగినావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క శక్తి